బీజేపీ ప్రభుత్వం రెండవసారి పరిపాలనలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నిబంధనలు అంగీకరించవు. దీంతో మధ్యంతర బడ్జెట్లో ఆదాయ పన్ను నిబంధనల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద భూ యజమానులైన మహిళా రైతులకు సంవత్సరానికి చెల్లిస్తున్న 6,000 రూపాయలను 12,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలు ఫిబ్రవరి ప్రారంభం కానున్నాయి. దీంట్లో మధ్యంతర బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. హలో. ఈ నెల 31 నుంచి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతాయి. ఈ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్ ఓన్లీ మధ్యంతర బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి ఈ 4 నెలల పాటు అంటే జూలై వరకు ఈ ప్రభుత్వం నడిపేదానికి వీళ్ళకి కావాల్సిన నిధుల గురించి ఈ బడ్జెట్ ను ఓటాన్ అకౌంట్ లో ఆమోదింపజేసుకుంటారు. హలో, చెప్పండి కృష్ణమోహన్. ఆ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతుంది. ఇది 2 పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. అయితే ఈసారి ఎలక్షన్స్ నేపథ్యంలో బడ్జెట్ ఇది ఓన్లీ ఇంటీరియం బడ్జెట్, ఇది ఓన్లీ తాత్కాలిక బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ అంటారు. ఈ మనకు ఈ లోక్సభ వచ్చే 3-4 నెలల్లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి లేదు. ప్రతిసారి ఎలక్షన్ ముందు ఇదే తంతు జరుగుతుంటుంది. అయితే ఈసారి 4 months గురించి కావాల్సిన తాత్కాలిక బడ్జెట్ అంటే ప్రభుత్వం నడిపేదానికి కావాల్సిన వనరులు, నిధులు అనుకోండి, దీన్ని భూటాన్ బడ్జెట్ ద్వారా ఆమోదింపజేసుకుంటారు. దాని గురించి ప్రత్యేక సెషన్ ఈ 17వ లోక్సభ సెషన్ అండి. ఇది దిస్ ఇస్ ద లాస్ట్ సెషన్ ఫర్ దీనికి. చెప్పండి సార్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.